దివ్యాశీస్సులతో మన మోతీనగర్ శ్రీ శారదా శంకరమఠ ప్రాంగణంలో శృంగేరి జగద్గురువులు వారి దివ్యాశీస్సులతో మహామహోపాధ్యాయ దర్శనాలంకార బిరుదాంకితులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాల కృష్ణ శాస్త్రి గారి అధ్యక్షతన బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారి ఆధ్వర్యంలో నిన్న ఈరోజు జరిగిన ఈ 64వ శ్రీ శృంగేరి శారదాపీఠ సపరికరాద్వైత వేదాంత సభ అత్యంత అద్భుతంగా మొదటిసారి అంతమంది మహాపండితుల్ని మనం మన వేదిక మీద చూడడం, మన దగ్గరికి విడివిడిగా చాలామంది ఇదివరకు ప్రముఖులు ఇచ్చేశారు. కానీ ఒకేసారి ఈ వేదాంత సభ సందర్భంగా పెద్దలు గురువులు వీరి సమక్షంలో మిగిలిన వారందరూ కూడా నిష్ణాతులు, ఒక్కొక్క సబ్జెక్టులో ఒక్కొక్కరికి జగద్గురువులు ఆదేశించిన ఆ పద్ధతి, జగద్గురువులు ఈ అంశం మీద వీరు మాట్లాడతారు, ఈ అంశం మీద వీరు మాట్లాడతారు అనే ఆలోచన చేసి ఆ ఆలోచన ఆయన ఆజ్ఞానుసారం జరిగిన నిన్న ఈవేళ కార్యక్రమం సంస్కృతంలో ఉంది కాబట్టి అది సంస్కృతంలోనే జరగాలి ఆ సభ. కానీ మనకు తెలియదు కాబట్టి మనకు కొంచెం తక్కువ మంది రావడం, సరే అసలు పండితులు వారు చర్చ జరగడం, అది లైవ్లో ఇవ్వడం, లైవ్ టెలికాస్ట్ చూసి వైజాగ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఎవరో రిటైర్డ్ ప్రొఫెసరు, అలాగే ఇక్కడ ఎవరో జనరల్ మేనేజర్ ఒక బ్యాంకు, ఇంకా చాలామంది ఫోన్లు చేసి చాలా చక్కగా బాగా జరుగుతోంది, మంచి కార్యక్రమం అని చెప్పిన పరిస్థితి నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనకి ఇటువంటి అదృష్టం కలిగినందుకు చాలా 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 సంతోషిస్తూ వారందరికీ కూడా మన తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ద్వారా, బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారి ద్వారా, బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారి ద్వారా ఈరోజు జరిగిన చర్చల సారాంశం క్లుప్తంగా తెలియపరుస్తూ ఈవేళటి ధార్మిక ప్రవచనం నిన్నట్లాగే మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు వారు తెలియజేస్తారు. రాబోయే 1 గంట సేపు సుమారు వారి నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఆలయంలో ఉన్న భక్తులందరూ కూడా అత్యద్భుతమైన అవకాశం అండి. అసలు ఇంతమంది పెద్ద పండితులందరూ మన వేదికల మీద ఉండడం చాలా అరుదు, మళ్ళీ రాదు ఈ అవకాశం. ఆలయంలో ఉన్న భక్తులందరూ కూడా దర్శనానంతరం ప్రవచన మందిరం వద్దకు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ, మరొక ముఖ్య విశేషం, ఈ కార్యక్రమానికి రేపు మొదటి హాఫ్ డే ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఈ చర్చల కార్యక్రమం ఉంటుంది. అంతటితో కార్యక్రమం ముగుస్తుంది. తదుపరి భోజనానంతరం ఈ వచ్చిన పండితులందరినీ ఆ గురువుల సమక్షంలో మనం సత్కరించుకునే విధానం అంతా చాలా క్లియర్గా ఉంది. ఆ పద్ధతిలో జరుగుతుంది. మనందరం కూడా ఆ 3 గంటల నుంచి 5 గంటల దాకా ఉంటుంది ఆ కార్యక్రమం. సాయంకాలం 6 గంటలకి మనకు అలవాటైన టైం కాదు. అందుకని మరోసారి చెప్తున్నాను, రేపు 3 గంటల నుంచి సత్కార కార్యక్రమం మొదలవుతుంది, 5 గంటల లోపల ముగుస్తుంది. 5 గంటల తర్వాత వారి ప్రయాణ సన్నద్ధం అవ్వాలి. రేపు అందరూ ప్రయాణం అన్నమాట. వచ్చిన పండితులందరూ 15-20 మంది ఉన్నారు ఇంచుమించు, వారందరూ కూడా ప్రయాణానికి సిద్ధం అవ్వాలి. అందుకని గమనించండి, తప్పకుండా రేపు ఆ సన్మాన సభలో ఇది మనకు అరుదైన అవకాశం. మనందరం కూడా ఆ సన్మాన కార్యక్రమం వీక్షించి మనందరం వారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం తప్పనిసరిగా రేపు 3 to 5 అందరూ ఉండండి. ప్రస్తుతం వారిని కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారిని తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. माला सुधा कुंभ विबोध मुद्रा विद्या विराजत्करवारिजातां
అపారకారుణ్యసుధాంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శ్రీమతే శంకరార్యాయ ధీమతే బుధశక్తయే నమోస్త్వద్వైతసిద్ధాంతస్థాపనోపాత్తమూర్తయే. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీభారతీతీర్థగురుం భద్రౌఘదాయకం. నమామి భారతీతీర్థకరాంబుజసముద్భవం విధుచూడార్చనాసక్తం విధుశేఖరభారతీం. సభాయి నమః. చతుషష్ఠితమ సపర్కరాద్వైత వేదాంత సభలో రెండవ రోజు సాయంకాలం ధార్మిక ప్రవచనానికి మనందరం సన్నద్ధులమై ఉన్నాం. జగద్గురువుల ఆదేశానుసారం ఈరోజు ప్రాతకాలంలో సూత్రభాష్యంలో బ్రహ్మసూత్ర భాష్యంలో మూడవదైనటువంటి శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రాన్ని గురించి ప్రవచనం జరిగింది. అథాతో బ్రహ్మజిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ ఇత్యాదిన సూత్రములు వ్యాస మహర్షి మనకు అనుగ్రహించారు. నిన్న ఉపనిషద్ భాష్య ప్రవచనం జరిగింది. రేపు భగవద్గీత భాష్య ప్రవచనం జరగబోతోంది. ఉపనిషత్తులలో అనుగ్రహించిన విషయాన్ని బ్రహ్మసూత్రములలో కూడా వివరించి అదే విషయాన్ని భగవద్గీతలో కూడా పరమాత్మ అనుగ్రహించారు. ఆయా అధికారి భేదాన్ని అనుసరించి వారికి ఆయా విషయాలు అవగతం కావటానికి పరమాత్మ ఎంతో అనుగ్రహం చేస్తారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రస్థానత్రయాన్ని రచించి మహాపండితులందరికీ కూడా తత్వాన్ని అనుగ్రహిస్తే సామాన్యుల కోసం అనేక ప్రకరణ గ్రంథాలు రచించి సామాన్యుల్ని అనుగ్రహించి అది కూడా అందుకోలేము అంటే అత్యంత సామాన్యుల కోసం స్తోత్ర వాంగ్మయాన్ని భజగోవింద శ్లోకాలు ఇత్యాదివన్నీ కూడా అనుగ్రహించారు. ఎక్కడ చెప్పినా విషయం ఒకటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. కాబట్టి మొట్టమొదట ఏం చేయాలి అంటే మనం బ్రహ్మ జిజ్ఞాస చేయాలి. అతః బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మజ్ఞాన విచారం చేయాలి అని, బ్రహ్మను గురించి మనం తెలుసుకోవాలి అని. బ్రహ్మ అంటే ఎవరు? జన్మాద్యస్య యతః యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని సూత్రీకరించారు. జగత్తు యొక్క జన్మస్థితి లయములు ఏ పరమాత్మ ద్వారా వస్తున్నాయో ఆయనే బ్రహ్మ అని. మరి ఆయన దానికి ప్రమాణం ఏమిటి అంటే శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ప్రమాణం అన్నప్పుడు రెండు రకాలుగా అక్కడ వ్యాఖ్యానం చేశారు. శాస్త్రయోనిత్వాత్ అని, శాస్త్రమునకు కారణము. శాస్త్రములన్నీ కూడా ఎవరి నుంచి ఆవిర్భవించినయ్యో. శాస్త్రము అంటే ఈ శాస్త్రములని కాదు, ఋగ్వేదాదేహే మహతః శాస్త్ర శాస్తీతి శాస్త్రం, శాసించేది కనుక శాస్త్రము అని. కాబట్టి ఈ శాస్త్రమునకు కారణభూతుడైనటువంటి వాడు పరమాత్మ. శాస్త్రస్య యోని అథవా శాస్త్రం యోని అంటే రెండవ అర్థం కూడా చెప్పుకొచ్చారు. శాస్త్రం ఎవరి నుంచి వచ్చిందో లేకపోతే శాస్త్రము ఎవరిని బోధిస్తోందో రెండూ కూడా సామాన్యంగా అంటే శాస్త్ర ప్రమాణకం పరమాత్మ అని చెప్పడానికి. ఆ విషయమంతా కూడా పొద్దున వ్యాఖ్యానంతో ఈనాటి సభా కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి వేదాంత శాస్త్రంలో, అలాగే తర్కశాస్త్రంలో, అలాగే వ్యాకరణ శాస్త్రంలో వాక్యార్థాలన్నీ కూడా జరిగినాయి. జగద్గురువుల యొక్క
ఆదేశాన్ని అనుసరించి. ఈ పూట చిట్ట చివరిగా వేద భాష్యంలో ప్రసంగం జరిగింది. వేదములు యజ్ఞార్థం అభిప్రవృత్తా అని కనుక, యజ్ఞా లోక కళ్యాణ హేతవ కనుక, యజ్ఞశిష్టాసినస్సంత ముచ్యంతే సర్వకిల్బిషై అని కనుక, యజ్ఞములు మన అనుగ్రహించింది వేదమాత. యజ్ఞములలో మొట్టమొదటిది అగ్నిష్టోమము, దానికే జ్యోతిష్టోమం అని పేరు, సోమయాగము అని పేరు. సోమయాగంలో ప్రధానమైనటువంటి ద్రవ్యం సోమలత అని అంటారు, సోమరాజు అని అంటారు. ఇటీవలే ఒక నెలన్నర క్రితం మా నాన్నగారు అప్తోరియాం అనేటటువంటి సోమయాగాన్ని చేశారు హంసలదేవి క్షేత్రంలో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో. అప్పుడు ఈ మంత్రాలు, ఈ క్రియలన్నీ కూడా నేనే ఆధ్వర్యం చేశాను. ఈ సోమంతే క్రీణామి ఇవన్నీ కూడా అక్కడ మేము చక్కగా భగవద్ అనుగ్రహంతో కార్యక్రమాలను చేయడం జరిగింది. కాబట్టి సోమక్రయణము, ఆ సోమరాజుని ఎలా మనం, సోమలతని ఎలా మనం కొనాలి, స్వీకరించాలి అనే విషయమంతా కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఏతావత ఇవన్నీ నిన్న మనం చెప్పుకున్నట్లుగా వేదముల్లో ఉండే విషయాల్ని విపులీకరించి సులభంగా సరళంగా మనకు అందించటానికి ఈ శాస్త్రములన్నీ కూడా బయలుదేరినాయి. వీటి ద్వారా మనకు ధర్మాచరణ ముఖ్యము. అధర్మాన్ని పరిత్యజించటం, ధర్మాన్ని పరిగ్రహించి ఆచరించటం అనేటటువంటిది మన కర్తవ్యము అని. అయితే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. అందరూ అనుకోవచ్చు, మరి మేము వేదం చదువుకోలేదు, యజ్ఞం చేయలేదు, ప్రస్థానత్రయం చదవలేదు, సంస్కృతం రాదు, మరి ధర్మాచరణ ఎలా మాకు వస్తుంది? ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరికీ అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం నేను చెప్పుకున్నాం, అందరి కోరిక సుఖమే భూయా దుఃఖమే మాభూతని. ఈ పండితుల యొక్క కోరిక మాత్రమే కాదు, వేదం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు, శాస్త్రం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు. మన అందరికీ ఈ కోరిక ఎలా తీరుతుంది అంటే దానికి విద్యారణ్య స్వామి వారు ఉపోద్ఘాత భాషణలోనే చెప్పారు, పురాణాదిభిరితి బ్రూమః. పురాణములు చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి, అష్టాదశ మహాపురాణములు చదువుకోవాలి, మహాభారతం చదువుకోవాలి, భాగవతం చదువుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, స్తోత్రములన్నీ కూడా చదువుకోవాలి. ఇదంతా కూడాను క్రోడీకరించి సులభంగా మనకు శంకర భగవత్పాదాచార్య వారు అనుగ్రహించారు కనుక ఆ స్తోత్రములు చదువుకుంటే, ఈ వేదార్థం చదువుకుంటే, శాస్త్రాలు చదువుకుంటే, యజ్ఞయాగాలు చేస్తే ఎంత ఫలం, ఎంత ప్రయోజనం వస్తుందో, ఎంత జ్ఞానం వస్తుందో, అటువంటి ఫలం, అంత జ్ఞానం, అంత ప్రయోజనం స్తోత్ర వాంగ్మయాన్ని చదువుకుంటే కూడా వస్తుంది. ఏమీ సందేహం కూడా లేదు. కాబట్టి ఆయా అధికారం కలిగినటువంటి వారు వేదాధ్యయనం చేసే అవకాశం ఉన్నవాళ్ళు వేదాధ్యయనం చేస్తారు, శాస్త్రాధ్యయనం చేసే అవకాశం ఉన్నవాళ్ళు శాస్త్రాధ్యయనం చేస్తారు, వేదోక్త కర్మానుష్ఠానం చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఆ పని చేస్తారు. మొత్తానికి వైదిక వాంగ్మయాన్ని, ఈ స్తోత్రములు, పురాణములు ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇవే మన యొక్క నిత్య కర్తవ్యములు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని ఆ శంకర వాంగ్మయాన్ని, శంకరులు రచించిన ముందు స్తోత్ర వాంగ్మయాన్ని చదవటం కనుక ప్రారంభించినట్లయితే తర్వాత కొంచెం పైకి వెళ్ళి వారు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా చదవచ్చు. ప్రకరణ గ్రంథాలు అంటారు. ఆ తర్వాత ఇంకా మనకు పరిణతి వస్తే భాష్యాలన్నీ కూడా చదవచ్చు. కాబట్టి ఇవేమీ అర్థం కావు, మనకు సంబంధించినవి కాదు. మనకు కూడా ఉంది సుఖమే భూయా దుఃఖమే భూయా మాభూత్ అనే కోరిక ఉంది, కానీ అది తీరటానికి మనం వేదాలు చదువుకోలేదనేటటువంటి చింత ఎవరికి అవసరం లేదు, ఎవరు కూడా పడక్కర్లేదు. ధర్మాన్ని ఆచరించినట్లయితే, ధర్మాన్ని తెలుసుకున్నట్లయితే ఈ సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి అనేటటువంటిది కలుగుతుంది. కనుక ఆ విధంగా దానికోసం మన మహర్షులు ఎంతో అనుగ్రహించి, ఎంతో దూరదృష్టితో, ఇవాళ కాదు కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా వారి దృష్టి ఆలోచించి కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జగద్గురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఇక్కడ నడయాడిన 32 కోట్ల సంవత్సరాల అద్వైత సంపదని మనకు అనుగ్రహించారు. కాబట్టి అటువంటి శంకర వాంగ్మయాన్నే నిరంతరం మనకు జగద్గురువులు బోధిస్తూ ఉంటారు. నిన్న మన అధ్యక్షుల వారు చెప్పినట్టు సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారే మనకు భారతీ తీర్థ మహాస్వామి వారుగా,
తత్కరకమల సంజాతులుగా మనల్ని కూడా అనుగ్రహిస్తున్నారు. అందుకనే ఒక శ్లోకం గుర్తొచ్చింది, అది చెప్తాను. వృత్తైస్వీయైర్మధుర మధురైర్వాంగ్నిగుంభైర్జనానాం ధర్మ్యే మార్గే పరమసుఖదే బోధముత్పాదయంతి ముక్త్వా మౌనం వటవిటపినః మూలతో నిస్సరంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే భారతీతీర్థరూపా. సాక్షాత్తు భారతీతీర్థ మహాస్వామి వారు అంటే శంభోర్మూర్తిశ్చరతి భువనే భారతీతీర్థరూప అని. కాబట్టి వారు తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురు విద్యాశేఖర భారతీ మహాస్వామి వారు మనకు అడుగడుగునా బోస్తున్నటువంటిది అదే, ధర్మాన్ని ఆచరించండి. ఏమిటి ధర్మము? సులభంగా చెప్పారు, దైవారాధన, పరోపకారం. ఈ రెండు చేయండి చాలు. నిరంతరం దైవారాధన చేయండి, నిరంతరం పరోపకారం చేయండి. అలా చేసినట్లయితే సమస్త వేద వాంగ్మయము చెప్పినటువంటి విషయం అంతా కూడా మనకు తెలుస్తుంది. వ్యాస భగవానుడే అన్నాడు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఏదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యం కావాలా, పాపం కావాలా? పాపం కావాలంటే పరోపకారం చేయి అని చెప్పారు. కాబట్టి అటువంటి విషయాల్ని కూడా తెలియపరచడానికి ఈ శాస్త్రములు సభల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, పండితులు అక్కడ కూర్చొని గురువుగారు నిర్దేశించిన విషయాల్ని మాట్లాడతారు. దాని యొక్క సారం ఏమిటి అంటే, వేదాన్ని వేదోక్త విజ్ఞానాన్ని తెలుసుకోవటం, ధర్మాన్ని ఆచరించటం. ధర్మాచరణకి అందరికీ ఈ విధమైనటువంటి అవకాశం ఉన్నది. ఎవరు కూడా చింతపడక్కర్లేదు. మనం శాస్త్రం చదువుకోలేదే, మనం వేదం చదువుకోలేదే, అవకాశం ఉన్న వారు చదువుకున్నారు. వారిని మనం సేవించటం, వారిని మనం పోషించడం, వారిని సహకరించటం, అలా చేసినందువల్ల కూడా మనకు ఆ ఫలం అనేది వస్తుంది. అదే కార్యక్రమం ఇక్కడ 3 రోజులుగా జరుగుతోంది. అప్పుడే 2 రోజులు అయిపోయినాయి. ఇంకా 3వ రోజులో దాకా మూర్తి గారు చెప్పినట్టు సహమే ఉన్నది, మనకు పూర్తిగా లేదు. 2.5 రోజులే మధ్యాహ్నం సభా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మన శంకర శర్మ గారు ప్రసంగిస్తారు, మన అధ్యక్షులు విశ్వనాథ గోపాల శాస్త్రి గారు కూడా ప్రసంగిస్తారు. కాబట్టి ఇంతటితో నేను ఉపసంహరిస్తూ ఈ విషయాన్ని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. शुद्धब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां. वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत्. निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिं. भारती करुणापात्रं भारती वरभूषणं भारते परमारूढं भारते तीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं. ब्रह्मश्रीमुदिगुण्डवंशतिलकं श्रीवत्सगोत्रोद्भवं शिष्याराधितपादपद्मयुगलं विज्ञानवारान्निधिम् अद्वैतामृतपाननित्यरसिकं ज्ञानस्वरूपं विभुं श्रीमद्वेङ्कटरामशास्त्रिविबुधं वन्दे सदा सद्गुरुं. नमः सरसे नमः सरसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै. सभायै नमः.
64 సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నముగా నడుస్తూ ఉన్నటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క సపరికరాద్వైత వేదాంత సభలు ఇంకొక పూట మాత్రమే ఉన్నాయి. ఇంతలోనే అయిపోయినాయా అని శ్రోతలకు కూడా చాలామందికి అనిపిస్తూ ఉన్నది. అంత రసవత్తరంగా నడుస్తూ ఉన్నవి. దానికి ప్రధాన కారణం అధ్యక్ష కార్యదర్శులైనటువంటి మహానుభావులు ఇద్దరు. ఇక ఏం మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిని అస్మదాదులకు అందరికీ మా దర్శనాలంకారులు నిన్న కల్పించారు. బాణోచ్ఛిష్టం జగత్సర్వం ఉన్నట్లు వారు స్పృశించని విషయం లేకుండా అత్యద్భుతమైనటువంటి ప్రసంగం నిన్న చేశారు. ఏదో 4 మాటలు మాట్లాడించాలి కనుక నన్ను ఇక్కడ కూర్చోబెట్టి 4 మాటలు చెప్పమన్నారు. ఇది ధర్మోపన్యాసము అని. అయితే నిన్నటి రోజున ఉదయం శ్రీ శాస్త్రి గారు ఇతపూర్వం కూడా నాతో ఒకసారి అన్నారు, ఉపన్యాస లక్షణం భారతీ తీర్థ మహాస్వామి చరణులు చెప్పారట. సరే, అలా కాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నంతో యథాశక్తి 4 మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాను. ధర్మోపన్యాసం అంటే ధర్మాన్ని గూర్చి మనం తెలుసుకున్న విషయములను నలుగురిలో పంచుకోవటం. ఈ ధర్మము అనేది ఏమిటి? మనకి తైత్తిరీయంలో చివరి అధ్యాయాలలో దానం అనేది ధర్మం, తపస్సు అనేది ధర్మం ఇత్యాదిగా చాలా చెప్పుకొచ్చారు వరుసగా. మరి దాన్ని స్వీకరించాలా? ఎవరికైనా పేదవాళ్ళకి డబ్బులు దానం చేస్తే అది ధర్మం అంటారు, అన్నదానం చేస్తే అది ధర్మం అంటారు. అదే అధర్మం ఏది? అయితే మనం పెద్దగా విచారించకుండానే దర్శనకారులు అందరూ కూడా సమస్త విషయములను బోధించే ఉన్నారు. వాటిని తెలుసుకుంటే చాలు. మనం ప్రత్యేకంగా ఏ విషయమును నూతనంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అథాతో ధర్మ జిజ్ఞాస జైమిని మహర్షి వ్రాసినటువంటి మొదటి సూత్రం. ఎలాగైతే వ్యాస మహర్షి ఇప్పుడు వేదాంత దర్శనము అని చెప్పబడేటువంటి బ్రహ్మసూత్రములలో మొట్టమొదటి సూత్రము అధగో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన, మానవులకి మానవేతరులు అయినటువంటి ఇతర 84 లక్షల జీవరాశులకి ఉన్న తేడా ఏమిటి? సుఖదుఖములను అనుభవించుటలో తేడా ఏం లేదు. సుఖదుఖములు ఎలా కలుగుతాయి, దానికి కారణభూతములైనటువంటి ధర్మాధర్మములు ఇవి అని తెలుసుకోవటానికి తగినటువంటి ఉపాధి మానవోపాధి. అది తెలుసుకోకపోతే మన అపరాధం అవుతుంది, పరమాత్మ యొక్క అపరాధం కాదది. మంచి చక్కటి ఉద్యోగంలో ప్రవేశపెట్టేంతవరకు పెద్దలు ఏదన్నా ప్రయత్నిస్తారు. అక్కడికి పోయి నానా చండాలం చేసి జైల్లోకి పోయే వాళ్ళని ఎవరేం చేస్తారు? కనుక మానవదేహం వచ్చి కూడా యస్థిత్యాజసకవిదగుం సఖా ఎన్నతస్య వాచ్యపి భాగో అస్తి, ప్రధానమైనటువంటి ప్రయోజనము పొందకపోయినట్లయితే ఏం ప్రయోజనం? ఈ మానవదేహం మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఇందువల్ల ధర్మాధర్మములను గుర్తించుటకు తగినటువంటి శరీరము కనుక. సరే, బాగానే ఉంది. ఈ శ్లోకంలో తాత్పర్యము ధర్మానుష్ఠానము అర్థ సంపాదన కొరకు కాదయ్యా, నార్థ అర్థాయ ఉపకల్పతే, అదే ప్రయోజనం కాదు. అట్లానే అర్థము కూడా నార్థస్య ధర్మైకాంతస్య, సంపత్తి అనేది యథార్థం ధర్మాచరణ కొరకు సంపత్తి, అంతేగాని నీకు కావాల్సినటువంటి కోరికల్ని తీర్చుకోవడానికి కాదు సుమా. అయితే అక్కర్లేదా? భోజనం కూడా అక్కర్లేదా? ఈ శరీరం దక్కక్కర్లేదా? శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అని చెప్తారు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికే ఉత్తరంగా ఆ 4వ పాదం చెప్పారు.
నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. అర్థప్రయోజనం కేవలము తన యొక్క సుఖములను పొందుట మాత్రమే కాదయ్యా, అర్థప్రయోజనము ధర్మానుష్ఠానార్థమై వినియోగించాలి. పరమ ప్రయోజనము మోక్షము. ఈ విషయాన్ని భాగవతంలో ప్రథమ స్కంధంలో 2వ అధ్యాయంలోనే మనకు ఉపదేశించి ఉన్నారు. బాగానే ఉన్నది. ఇప్పుడు మనకి తురీయ పురుషార్థం అదేదో చాలా గొప్పది మోక్షం అని అంటున్నారు. అది ఏదో తెలియదు మనకు బాగా. ఇవి చెప్తున్నారు కదా, దీనివల్ల ఈ ఫలితం, దీనివల్ల ఈ ఫలితం, దీనివల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్తూనే ఉన్నప్పుడు ఆ ఫలితములను సంపాదించటంలో నష్టం ఏమిటి? శృత్యుక్తములే కదా ఆ ఫలితములన్నీ. ఎవరికైతే స్వర్గకామన ఉన్నదో వాళ్ళు జ్యోతిష్ఠోమయాగం చేయమన్నారు. ఏమిటి దాంట్లో తప్పు? తప్పేం లేదు. ఇలానే ఎల్లకాలం వెనకటి రోజుల్లో ఈ గచ్చు వేయటానికి గానుగంటూ తిప్పేవాళ్ళు. దానికో దున్నపోతునో లేకపోతే 2 ఎద్దులనో కట్టేవాళ్ళు. అవి అట్లా గుండ్రగా తిరుగుతూనే ఉంటవి. మనం కూడా అలానే తయారవుతాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇక్కడ కొంతకాలం ఇహలోకంలో సుఖంగా ఉంటూ పరలోకంలో ఏదో సుఖం వస్తుందని ఆ పదవుల కోసం ఆశించి అక్కడికి వెళ్ళి అక్కడ క్షీణీపుణ్య మర్త్యలోకం విశంతి అన్న తరువాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనివ్వరు. మనం చేసుకున్నటువంటి సుకృత ఫలితము ఎంతవరకో అంతవరకే. తర్వాత ఈ మానవ జన్మ వస్తుందో లేదో కూడా తెలియదు. ఈ క్రిమికీటకారి జన్మలు రావచ్చు, అథవా మానవ జన్మ కూడా వస్తే రావచ్చు. అంటే ఇది నియతము కాదు. ఈ నియతమైనటువంటి మానవ జన్మ ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్తగా పడకపోతే, అదే అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. ఈ మానవ జన్మ ఉండగానే ఈ విజ్ఞానము ద్వారా పరమపురుషార్థమైనటువంటి మోక్షమును గనక సంపాదించకపోతే తిరిగి జరామరణ ప్రవాహంలోనే నీవు ఒక సుడిగుండంలోంచి మరొక సుడిగుండంలోకి పడ్డట్లుగా పరిభ్రమిస్తూనే జీవించవలసి వస్తుంది. కనుక పరమపురుషార్థమైనటువంటి మోక్షార్థమై ధర్మము. అయితే మరి అర్ధకామాలు అక్కర్లేదా? శిక్షావళిలోనే చెప్పారు కదా, ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ. పైన ఋషి రుణము పితృ రుణము తీర్చుకోవాలి అని అంటే గృహస్థాశ్రమ స్వీకరణ అత్యంతము ఆవశ్యకము కదా. ఇవి ఏవీ అక్కర్లేదు, అర్ధకామాలు అక్కర్లేదు. అర్ధకామములు అక్కరలేదని అనటల్లా. ఆమ్రఫలార్థిన అచ్యుతే నిమితేత్పన్నే ఛాయాగంధావనూత్పద్యేతే ఏవం ధర్మంచర్యమాణస్య అర్ధకామావనూత్పద్యేతే. ఆపస్తముల వారు చెప్పిన మాట. ఒకడు మామిడి చెట్టు వేసుకున్నట్ట వాకిట్లో. ఆ మామిడి చెట్టు వేసేవాడి యొక్క పరమ తాత్పర్యం ఏంటంటే దానికి పండ్లు కాస్తే ఆ పండ్లు కోసుకొని తిందామని. కానీ ఎండాకాలం వచ్చింది, 44 డిగ్రీలు వేడి ఉంది, కరెంటు పోయింది. కాసేపు ఆ చెట్టు కింద చల్లగా పడుకుందాం అనుకొని అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. చల్లటి గాలి వస్తున్నది, పూత పూసింది, దాని మీద నుంచి వచ్చేటువంటి సువాసన చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. అయితే వీడు చెట్టు వేసేటప్పుడు ఈ సువాసన కొరకు ఈ నీడ కొరకు వేశాడా? వేయలే. వెయ్యకపోయినా అవాంతర ఫలములుగా ఇవి 2 ఎలా అయితే వస్తాయో, మోక్షార్థమై ధర్మాచరణ అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసేటువంటి కర్మానుష్ఠానము వలన ప్రధాన ప్రయోజనము మోక్షమే అయ్యి ఉన్నప్పటికీ అవాంతర ఫలములుగా ఈ 2 కూడా వస్తవి అని ఆపస్తముల వారు చెప్పారు. అయితే వేదాంత గ్రంథాలలో తైత్తిరీయం ఈ మధ్యలోనే ఏదో చూడటం జరిగింది. ఆ తైత్తిరీయ భాష్యంలో కూడా ముందర పూర్వపక్షం ఏం చేస్తారంటే కర్మ వల్లనే మోక్షం కలుగుతుంది అని. కర్మ వల్ల కలగదు అని సిద్ధాంతం. ఈ కర్మ వల్లనే కలుగుతుంది అనేటువంటి వాడి యొక్క పూర్వపక్షంలో ప్రధాన విషయములు ఏమిటి అంటే,
ఈ కర్మ చేసేవాడికి పునర్జన్మ దానంతర అదే రాకుండా పోతుందయ్యా. ఎలా పోతుందయ్యా? ఎలా పోవటం ఏమిటి? కామ్యకర్మల్ని అనుష్ఠించడు, దానివల్ల స్వర్గాదిలోక ప్రాప్తి ఉండదు. నిషిద్ధ కర్మలను చేయడు, వేదంలో శాస్త్రాలలో చెప్పబడినటువంటి చెయ్యకూడని పనులు ఏవీ చేయకుండా ఉంటాడు. దానివల్ల పాపఫలమును అనుభవించుటకు మరొక శరీరము అక్కర్లేదు. నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు, దానివల్ల పాపక్షయం అవుతూ ఉంటుంది. దానివల్ల అవశ్యముగానే మోక్షం పుడుతుంది అని ప్రశ్న. సరే, దీన్ని వివరించడానికి చాలాసేపు పడుతుంది. అయితే దాని తైత్తిరీయంలో శంకర భగవత్పాదాచార్యుల వారు అంతిమంగా చాలా రకాలైనటువంటి వికల్పాలు చేశారు. దాదాపు 5, 6 చేశారు. ఏమిటి? ఇవన్నీ పూర్వపక్షాలే. చిట్ట చివరిది ఒక్కటే సిద్ధాంతము. ఏమిటి పూర్వపక్షాలు అంటే, కర్మ వల్లనే మోక్షము కాదండి, అది కుదరకపోతే జ్ఞాన సహకృతమైనటువంటి కర్మ వల్ల మోక్షము, అది కుదరకపోతే కర్మ సముచితము అంటే జ్ఞానకర్మలు సముచ్చయముగా మోక్షమునకు కారణమవుతాయి. కర్మ సముచితమైనటువంటి జ్ఞానము మోక్షానికి కారణం అంటే ఇది ప్రాధానము జ్ఞానము. కానీ కర్మ అనేది అనుబద్ధంగానే ఉండాలి, కాదు కేవలము జ్ఞానము వలననే మోక్షము, జ్ఞానాదేవత కైవల్యం. ఇవి తక్కినవన్నీ కూడా ఖండించి జ్ఞానాదేవత కైవల్యం అనే దాన్నే అక్కడ స్థిరీకరించారు. ఇప్పుడు మనకి ఈ మోక్షప్రాప్తి కాకపోతే అసలు వచ్చే బాధ ఏమిటి? తురీయ పురుషార్థము లభించనందువల్ల మనకేమన్నా ఇబ్బంది ఉన్నదా? ఇవి సపరికరాద్వైత వేదాంత సభల్లో ఎందుకని భగవత్పాదుల వారు ఇతర వ్యాఖ్యాతలు ఆ మోక్ష పురుషార్థం తురీయ పురుషార్థమును గూర్చి ఇంత గొప్పగా ఎందువల్ల చెప్తున్నారు? అది ఒక్కసారి మనం ఈ ధర్మోపన్యాసంలోనే మనం దాన్ని కూడా స్వీకరించాలి. ధర్మాచరణ విషయము ఇంతవరకు చెప్పుకున్నాం. ఎందువల్లంటే దశమస్కంధంలో 51వ అధ్యాయంలో ముచుకుందోపాఖ్యానంలో ఒక మాట అంటారు ముచుకుందుల వారు, స్వామి సుఖాయ దుఃఖ ప్రభవేషు సజ్జతే. సుఖములను పొందుటకు దుఃఖములను ఇచ్చేటువంటి విషయముల యందు ఆసక్త చిత్తుడవుతూ ఉన్నట్ట మానవుడు. వ్యాయామేస్యారు పుత్రోమేస్యారు, ఇట్లా రకరకాలైనటువంటి కోరికలు. సరే, భార్య వచ్చింది, అలానే పుత్రుడు వచ్చాడు అంటే పూర్వం లేనివాడు వచ్చినట్టేగా. అంటే అర్థం ఏమిటి? కొంతకాలానికి వియోగం కలుగుతుంది. నీవు వారి నుండి వియుక్తుడు అవుతావు, లేకపోతే నీ నుండి వాళ్ళైనా వియుక్తులవుతారు. ఇమౌ సంయుక్తవు అన్నప్పుడు విభాగము కూడా జరుగుతుంది. జాతస్య మరణం ధ్రువం అనేది మన శరీరానికి మాత్రమే కాదు, సంబంధమునకు కూడా ఇది వర్తిస్తుంది. కనుక ఈ సుఖములు వారి వల్ల మనకి వస్తున్నవి అని అనుకోవటం ఏదైతే ఉన్నదో ఇది కేవలం భ్రమ. దీనికి ద్విగుణీకృతమైనటువంటి దుఃఖాన్ని ఇచ్చే వియోగము జరుగుతుంది. కనుక ఇవి సుఖములు కాదు, సుఖాభాసములే. పారమార్థికమైనటువంటి సుఖము నిజానందము, అది ఆగంతుకం కాదు. ఆనందం వచ్చిందండి, ఇవాళ చాలా ఆనందంగా ఉందండి, ఇవాళ చాలా ఆనందంగా ఉందంటే నిన్న లేనట్టే కదా. నిన్న లేని ఆనందము ఇవాళ వచ్చిందంటే ఇది మళ్ళీ పోతుందా లేదా? ఈ మాత్రం మనం ఎవరం లాజిక్ లేని వాళ్ళని లేము ఇక్కడ. ఇవాళ చాలా ఆనందంగా ఉంది అని అంటే ఈ ఆనందము కొంతసేపటికి పోతుంది. ఎందువల్ల ఇలా జరుగుతూ ఉన్నది? ఈ ఆనందం ఎక్కడో బయట ఉన్నది నువ్వు అనుకుంటున్నావు, అసలు నీవు ఆనందస్వరూపుడవు. కనుక విషయముల నుండి వచ్చేటువంటి ఆనందము దుఃఖ పర్యవసాయిగానే ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం.
ఇది వినటానికి కటువుగా ఉండవచ్చు, యథార్థం. ఎందువల్ల వచ్చేవి కనుక పోతాయవి. అయితే మరి ఏం చెయ్యాలంటే నిన్ను నీవు గుర్తుంచుకోవాలి. అదే యాజ్ఞవల్క్య మహర్షి భార్యకి చెప్పాడు ఆమెను తరింపజేయటానికి. అన్నిటికంటా నీకు ప్రియమైన వస్తువు ఏమిటంటే మీకంటా ఎవరున్నారన్నది. అబద్ధం చెప్తున్నావు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నీకు నేను ఇష్టుణ్ణి కనుక నా యందు నీకు ప్రేమ. అంటే అన్నిటికంటా ఇష్టమైన వస్తువు ఆత్మ వస్తువు. ఆ ఆత్మ అంటే ఏమిటో నువ్వు గుర్తించు. శంకర శర్మ అని పిలవగానే ఓ అని పలుకుతున్నా. ఈ పేరు ఎప్పుడు వచ్చింది? మా నాన్నగారు 11వ రోజు నాకు పెట్టారు. దేనికి పెట్టారు? ఏకాదశేహని పితానామ గురియాత్తు. పుట్టినటువంటి స్థూల శరీరమునకు అందులో ఉన్నటువంటి సూక్ష్మ శరీరమునకు కలిపి తాదాత్మ్యము కలిగినటువంటి ఒక శరీరమునకు పెట్టిన పేరది. అంటే శంకర శర్మ అని పిలవగానే నేను పలుకుతున్నాను అంటే నేను జ్ఞానినే అజ్ఞానినే. నీ యొక్క నిజతత్వమును తెలుసుకో. ఇదే చెప్తూ ఉన్నది వేదాంత శాస్త్రం అంతా కూడా. ఆత్మావా అరే ద్రష్టవ్య. నీ యొక్క నిజతత్వమును నీవు తెలుసుకోవలసినది, దానిని గూర్చే వినవలసినది. 4 మహావాక్యాలు, ఇతరములైనటువంటి వేదాంత వాక్యములు, వాటిని నీవు శ్రద్ధగా వినవలసినది. దానిలో ఏమన్నా నీకు ప్రశ్నలు కలిగితే మననము చేయవలసినది. ప్రశ్నలు లేకపోయినా నాకు బ్రహ్మైవాహమస్మి అనేటువంటి అనుభూతి కలగటం లేదే, ఇది చాలామందిలో వస్తూ ఉన్నటువంటిదే. అప్పుడే నిధిధ్యాస అనేది మనకు అవసరం అవుతూ ఉన్నది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. చాలామందికి తెలుసు, పల్లెల్లో ఉన్న వాళ్ళకి తలుపు చెక్కల మీద తుమ్మిద ఒక మట్టిగడ్డ తెచ్చి, మెత్తటి మట్టిని తెచ్చి పెడుతుంది. దాంట్లో ఒక తోటకూర పురుగుని తెచ్చి పెడుతుంది. లోపల ఒక బెజ్జం చేస్తుంది. ఈ నల్లగా ఆకారం ఉన్నటువంటి ఈ తుమ్మిద అక్కడికి పోయి ఝాంకారం చేసి ఝుంగి ఉంటుంది. అది నిరంతరము 24 గంటలు దీన్నే ధ్యానిస్తూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఇది ఎండిన తర్వాత పగల కొడుతుంది. అది వచ్చి పగల కొట్టినప్పుడు దీంట్లో ఉండే తోటకూర పురుగు బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ వచ్చినప్పుడు తోటకూర పురుగుగా రాదది, అది కూడా తుమ్మిదగా వస్తుంది. నిరంతర ధ్యానం వల్ల ఒక తోటకూర పురుగు తుమ్మిద అయినప్పుడు బ్రహ్మస్వరూపమైనటువంటి మనము తత్వమస్యారి మహావాక్యజన్యమైనటువంటి జ్ఞానమును అపరోక్షతయా అనుభవించుట అసంభవమేం కాదు. అయితే పొద్దున్నుంచి నిన్నట్టించి ఇవాళ ప్రధానంగా శాస్త్రయోనిత్వాత్ జన్మాద్యస్యేత అని దానికి పూర్వం ఉన్నటువంటిది. ఈ లక్షణములు బ్రహ్మకి సంబంధించినటువంటి లక్షణములు 2 రకాలుగా ఉంటాయి. స్వరూప లక్షణం, తటస్థ లక్షణం. జన్మాద్యస్యేత శాస్త్రయోనిత్వాత్ ఇత్యాది సూత్రములలో చెప్పబడినవి తటస్థ లక్షణములు. తటస్థ లక్షణ లక్షితుడైనటువంటి పరబ్రహ్మతో త్వంపద వాక్యార్థయుక్తుడైనటువంటి జీవునకు ఐక్యం సంభవించదు. జహదజహల్లక్షణ ప్రక్రియయా ఎట్లాగైతే స్వయం దేవదత్త అన్నప్పుడు తద్దేశ తత్కాల విశిష్ట ఏతద్దేశ ఏతత్కాల విశిష్టుడైనటువంటి దేవదత్తుని యందు ఉన్నటువంటి తద్దేశ తత్కాలములు ఏతద్దేశ ఏతత్కాలములను వదిలివేసి దేవదత్త వ్యక్తి మాత్రమునే స్వీకరించినట్లుగా సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వాది లక్షణములున్నటువంటి ఆ మాయాశబళ బ్రహ్మ తత్పద వాక్యార్థము అని చెప్పవచ్చు. త్వంపద వాక్యార్థం అంటే ఏమిటి? ఇదిగో నేను కర్తను, నేను భోక్తను, శ్రీవత్స గోత్రోద్భవస్య శంకర శర్మణ మమ ధర్మపత్ని సమేతస్య, ఇదంతా చెప్పుకుంటున్నాం. దీనిలో ఏమీ తప్పు మనకేం కనిపించరలే, కానీ అంతా తప్పే. ఎందువల్ల? ఇక్కడ కూడా వాక్యార్థాలని తొలగించాలి. ఇక్కడ వాక్యార్థాలు ఏమిటి? కించిజ్ఞత్వ విశిష్ట అహం,
కర్తృత్వ భోక్తృత్వ లక్షణ లక్షిత అహం అని అనుకోవటమే ఇక్కడ సర్వానర్థాలకు కారణం. అలానే ఆ పరమాత్మ యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది శృతులలో చెప్పబడినటువంటి మాయాశబడ బ్రహ్మ, ఆయన ఎవరైతే ఉన్నారో ఆ మాయాశబళ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ కాదు. జ్ఞేయ బ్రహ్మను తైత్తిరీయోపనిషత్తు ఆనందవల్లిలో బ్రహ్మవిరాప్నోతి పరం కింతద్ బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, అది జ్ఞేయ బ్రహ్మ, సత్యజ్ఞానానంద స్వరూప. ఇందాక దేవదత్త వ్యక్తిలో ఉన్నటువంటి తద్దేశ తత్కాల ఏతద్దేశ ఏతత్కాలములను రెంటిని విసర్జించినప్పుడు జహద జహల్లక్షణ ప్రక్రియయ మిగిలినటువంటి దేవదత్త వ్యక్తి యొక్క ఐక్యము ఎలాగైతే స్ఫురించినదో అలానే ఇక్కడ కూడా సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వాది లక్షణములను వదిలివేసినప్పుడు మిగిలినది ఏది? జ్ఞమాత్రమే, సత్యజ్ఞానానంద స్వరూపమే. ఘటాకాశ మహాకాశములు రెండు ఉన్నవి. కుండలో ఆకాశం ఉంది. దీన్ని ఏమంటారు? ఇక్కడనే ఒక కుండ పెడదాం, దానిలో వేలు పెట్టండి. ఇదేమిటండి? ఘటాకాశం. ఈ కుండని ఆ బజార్లోకి తీసుకెళ్ళండి, వేలు ఎట్లానే తీసుకెళ్తూ బజార్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇదేమిటి అని అడగండి, ఘటాకాశం అనే చెప్తాం ఎవరని చెప్పినా. ఎవరో బజార్లో క్రికెట్ ఆడుతున్నాడు, బంతిచ్చి కొట్టుకున్నది, ఘటం కాస్త పగిలిపోయింది కుండ. ఈ వేలు అట్లానే ఉంది. ఇదేమి ఆకాశం అంటే మహాకాశం అంటున్నాం. అంటే ఆవరణ ధ్వంస జరగటమే. ధ్వంస అంటే దాన్ని పగలగొట్టక్కర్లే, అది సత్య వస్తువు కాదు అనేటువంటి జ్ఞానమును పొందుటే పరమార్థముగా చెప్పబడుతూ ఉన్నది. దానిని అధిగమించుటకే సమస్త వేదాంతములు కూడా ప్రసక్తములు అవుతూ ఉన్నవి. ఆ వేదాంత శాస్త్రమునే ప్రధానముగా ఆలంబనముగా చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇలాంటి మహాత్ములు కింద కూర్చోవటం వారికి ఎంత శ్రమదాయకమో చూచే వాళ్ళకే అర్థమవుతున్నది. అలాంటప్పుడు ఉదయం 4 గంటలు, సాయంత్రం 3 గంటలు అలానే ఎందువల్ల కూర్చుంటున్నారు? జగద్గురు భక్తితో, పరమార్థమైనటువంటి ఆ మోక్ష విద్య యందు ఉన్నటువంటి గౌరవభావంతో. అనేక దర్శనాలలో వారికి పాండిత్యం ఉన్నది, కానీ ప్రధానం ఏది అంటే వారే చెప్తారు. కనుక అలాంటి పరమార్థాన్ని పొందుటకు మనుష్యమాత్ర అధికారి. సన్యస్య శ్రవణం కుర్యాత్ అన్నంత మాత్రాన నేను కూడా కొద్దిసేపట్లోనే ఒక 5 నిమిషాల్లోనే విరమిస్తాను. అంటే కొందరిలో ఇట్లాంటి భావాలు ఉన్నాయి కనుక నా భావాన్ని కూడా నేను చెప్పుకుంటున్నాను. సన్యస్య శ్రవణం కుర్యాత్ అని చెప్పారు కనుక ఇతరులకి అధికారము లేదు అని ఎవరనకూడదు. మనుష్యమాత్ర బ్రహ్మ విద్యాయాం అధికారి. ప్రతి మానవుడు కూడా బ్రహ్మ విద్య యందు అధికారే. అయితే వాడు ఎట్లా ఉండాలి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు అథ అనేటువంటి పదమునకు ఏ సాధన చతుష్టయ సంపత్తి నిత్యానిత్య వస్తువేక ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ సమాజ షట్క సంపత్తి ముముక్షుత్వం అనేటువంటి 4 లక్షణాలు ఏవైతే చెప్పారో ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి బ్రహ్మచారి కావచ్చు, బ్రహ్మచారి కాకపోవచ్చు, శూద్రుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాధన చతుష్టయ సంపత్తి ఉన్న ప్రతివాడు బ్రహ్మ విద్య యందు మోక్షమునందు అధికారి అయ్యే ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా ఈ మోక్ష విద్య యందు అధికారులమే. దాని కొరకు మనం ప్రయత్నించాలి. ఎప్పుడు ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన నాడు నిత్యానిత్య వస్తువేక, నిత్యమేదో అనిత్యమేదో మనం తెలుసుకుంటూ ఉన్నాం. సమస్తము అనిత్యమే, ఏదీ శాశ్వతం కాదు ఆ పరబ్రహ్మ తప్ప. అందువల్ల ఇహలోక పరలోక సుఖముల యందు మనకు ఆసక్తి నశించాలి. నశించినప్పుడే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. ఈ రెండే చాలవండి. శాంతోదాంత ఉపరతస్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మ అంటే ఇట్లాంటి అనుభూతితోనే లేకపోయినప్పటికీ 2 చోట్ల ఉన్నటువంటి సమాధి పదము శ్రద్ధాపదమును కలిగి ఒకే చోట మనం చెప్పుకోవడం అలవాటై ఉన్నది.
ఈ 6 లక్షణములు ఉండాలి మనస్సుకి, అప్పుడే బ్రహ్మ విచారం చెయ్యగలడు. అలాంటి వాడే. అయితే ఇన్ని ఉన్నా చాలదు, మోక్షేచ్ఛ ఉండాలి, ఉత్కటమైనటువంటి తరించాలి. తిరిగి ఎంతకాలం ఈ జరామరణ ప్రవాహంలో ఎన్నాళ్ళు కొట్టుకోబోదాం అనేటువంటి తీవ్రమైనటువంటి ఇచ్ఛ కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అట్లాంటి ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విచారం చేయడానికి అర్హుడే. అయితే కొందరు వేదమంత్రముల ద్వారా బ్రహ్మ విషయకములైనటువంటి శాస్త్రములను జాగ్రత్తగా గుర్తించడానికి అధికారం కొందరికి ఉంటే, భాషాంతరేణ కాలేనా అని సూత సంహితలో చెప్పుకొస్తారు. మన భాష కాకపోయినా ఇతర భాషలలో వేదాంత సారమును చెప్పినప్పుడు తద్వారా కూడా ముక్తులు కావడానికి అవకాశం ఉన్నది కనుక ప్రతి మానవుడు తరించుటకు, ముక్తుడు కావటానికి, పునర్జన్మరహితుడు కావటానికి అవకాశం ఉన్నదే అని సవినయంగా పెద్దలకందరికీ, మహాపండితులు కూర్చొని ఉన్నారు. నేను చెప్పే దాంట్లో ఏవైనా తేడాలు ఉంటే మా నాన్నగారికి అవి ఆపాదించకుండా నాకు మాత్రమే ఆపాదించి క్షమించవలసినదిని కోరుతూ ఇంతతో నేను విరమిస్తున్నాను. ప్రస్తుతం